వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఖరీదైన కార్లు, కోట్లాది రూపాయల నోట్ల కట్టలు, గుట్టలు గుట్టలుగా బంగారు బిస్కెట్లు, ఇవన్నీ ఒక ఎత్తైతే ఏకంగా బంగారంతో చేసిన లోదుస్తులు దొరికాయనే వార్త ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ కుదిపేస్తోంది. వినడానికే విడ్డూరంగా, నమ్మడానికి వీలు లేనంత విలాసవంతంగా ఉన్న ఈ వార్త సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. ఇరాక్ దేశంలో అవినీతి తిమింగలాల వేట కోసం కొత్త ప్రభుత్వం మొదలుపెట్టిన ఒక భారీ ఆపరేషన్ ఇప్పుడు ఇలాంటి ఒక విచిత్రమైన చర్చకు దారితీసింది. పేదరికంతో, ఆకలితో అలమటిస్తున్న ఒక దేశంలో ప్రజల ఓట్లతో గెలిచిన ఒక మహిళా ఎంపీ ఇంట్లో నిజంగా బంగారంతో చేసిన లోదుస్తులు బయటపడ్డాయా? అసలు ఇరాక్ రాజకీయాల్లో ఇంతటి భూకంపాన్ని సృష్టించిన ఆపరేషన్ డాన్ క్రాక్ డౌన్ కథేంటి? ఈ దాడుల్లో దొరికిన రహస్య గుర్రాల శాలలు, నల్లధనం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు అన్న అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అయితే అసలు విషయానికి వస్తే, ఇరాక్ కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అలీ అల్ జైదీ అవినీతిపై ఉక్కుపాదం మోపాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే అత్యంత రహస్యంగా ఆపరేషన్ డాన్ క్రాక్ డౌన్ అనే ప్లాన్ సిద్ధం చేశారు. లంచాలిచ్చి తప్పించుకోవాలని చూసే రాజకీయ నాయకులు, సాధారణ పోలీసులపై ఎదురుదాడికి దిగే అవకాశం ఉండడంతో ప్రధాని ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే అత్యున్నత రక్షణ విభాగమైన కౌంటర్ టెర్రరిజం ఫోర్స్ కమాండోలను రంగంలోకి దించారు. ఒకే ఒక్క రాత్రిలో రాజధాని బాగ్దాద్లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే గ్రీన్ జోన్ తో పాటు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈ కమాండోలు ఏకకాలంలో దాడులు చేశారు. సిట్టింగ్ ఎంపీలు, మాజీ మంత్రులు, బ్యూరోక్రాట్ల ఇళ్లను చుట్టుముట్టారు. ఈ ఆకస్మిక దాడులతో ఏం జరుగుతుందో అర్థం కాక ఆ అవినీతి తిమంగళాలు ప్రాధాయపడిన కమాండోలు వదల్లేదు. దాదాపు 67 మందికి పైగా ఉన్నతాధికారులను, ప్రజా ప్రతినిధులను అక్కడికక్కడే అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే ఈ దాడుల్లో అధికారులకు దొరికిన సంపద చూసి యావత్ ప్రపంచం ముక్కున వేలేసుకుంది. ఇళ్లలోని రహస్య గదుల్లో కుప్పలు కుప్పలుగా పోసి ఉన్న నోట్ల కట్టలు, కిలోల కొద్ది స్వచ్ఛమైన బంగారు బిస్కెట్లు, ఖరీదైన విలాసవంతమైన వస్తువులు బయటపడ్డాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే, కొంతమంది నేతల ఇళ్ల వెనక నిర్మించిన రహస్య గుర్రాల శాలలు చూసి అధికారులు సైతం అవాక్కయ్యారు. కోట్ల విలువైన రేసు గుర్రాలను వారక్కడ రహస్యంగా పెంచుతున్నారు. తమ దేశ ప్రజలు కనీస వసతులు లేక ఇబ్బంది పడుతుంటే, నాయకులు మాత్రం ప్రజాధనాన్ని ఇలా దోచుకొని లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నారని తెలియడంతో ఇరాక్ ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అయితే ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ విపరీతంగా వైరల్ కావడం ప్రారంభమైంది. ఇరాక్ మహిళా ఎంపీ హింద్ అల్ అబ్బాసీ ఇంట్లో అధికారులు జరిపిన తనిఖీలో సుమారుగా 475 కోట్ల రూపాయల విలువైన నగదుతో పాటు 27 కిలోల స్వచ్ఛమైన బంగారం బిస్కెట్లు, అలాగే బంగారంతో తయారు చేసిన లోదుస్తుల సెట్ దొరికిందంటూ కొన్ని ఫోటోలు నెట్టింట హల్చల్ చేశాయి. అయితే నెటిజన్లు ఆ ఫోటోలను చూసి ఆమె అవినీతిపై, విలాసాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక అంతర్జాతీయ మీడియా మరియు ఇరాక్ స్థానిక వార్తా సంస్థలు క్షేత్రస్థాయిలో పరిశోధన చేయగా అస్సలు నిజం బయటపడింది. ఆయా నివేదికల ప్రకారం ఇరాక్ ఎంపీల ఇళ్లలో భారీగా నల్లధనం, బంగారం దొరికిన మాట 100% వాస్తవమే. కానీ వైరల్ అవుతున్నట్లుగా ఎంపీ హింద్ అల్ అబ్బాసీ ఇంట్లో బంగారు లోదుస్తులు దొరకలేదని తేలింది. అసలు ఈ దాడుల్లో బంగారు లోదుస్తులు దొరికాయనే ప్రచారానికి ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. సోషల్ మీడియాలో కేవలం క్లిక్స్ కోసం, జనాన్ని ఆకర్షించడం కోసం ఎవరో అనామకులు ఒక పాత విదేశీ ఫ్యాషన్ షో లేదా మ్యూజియం కు సంబంధించిన పాత ఫోటోను తెచ్చి ఈ ఇరాక్ దాడులకు ముడిపెట్టి ఫేక్ ప్రచారం సృష్టించారు. ఇక ఇరాక్ ప్రభుత్వం దేశాన్ని పట్టి పీడిస్తున్న అవినీతిని అంతం చేయడానికి తీసుకున్న ఈ వ్యూహాత్మక చర్య నిజంగా అభినందనీయం. పేద దేశాల్లోని నాయకుల అవినీతి ఏ స్థాయిలో ఉంటుందో ఈ దాడులు నిరూపించాయి. అయితే అదే సమయంలో సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను, ప్రతి ఫోటోను గుడ్డిగా నమ్మేయడం కూడా తప్పే అవుతుంది. నిజమైన అవినీతిని ఎండగట్టడం ఎంత ముఖ్యమో, క్లిక్స్ కోసం, లైక్ల కోసం అమాయకులపై లేదా ఒక మహిళా ప్రజా ప్రతినిధిపై ఇలాంటి వల్గర్ ఫేక్ ప్రచారాలు చేయడాన్ని ఖండించడం కూడా అంతే ముఖ్యం.
ఏదేమైనా ఇరాక్ లో మొదలైన ఈ ఆపరేషన్ డాన్ క్రాక్ డౌన్ మిగతా దేశాల అవినీతి నాయకులను కూడా ఒక బలమైన హెచ్చరిక అనడంలో ఎలాంటి సందేహం లేదు.